Hello everyone, I am Malati, Communication Coach. 3 ways to build resilience in your child's life. First one, let them struggle. రెసిలియన్స్ అనేది ప్రాబ్లమ్ని, ఫెయిల్యూర్స్ని, ఛాలెంజెస్ని అవాయిడ్ చేస్తే రాదు. వాటిని ఫేస్ చేసినప్పుడే వాటిని తట్టుకునే స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. మళ్ళీ వచ్చినా కూడా నిలబడగలుగుతారు. మన సపోర్ట్ వాళ్ళకి ధైర్యం ఇచ్చేలా ఉండాలి, అంతేగాని ప్రాబ్లమ్ని, ఫెయిల్యూర్స్ని రిమూవ్ చేయటం మన సపోర్ట్ కాదు. లెట్ దెమ్ ప్రాక్టీస్. వాకింగ్ ఎలా అయితే ప్రాక్టీస్ చేశారో, మాట్లాడడం, బైక్ రైడింగ్ ఇవన్నీ ప్రాక్టీస్తోనే వచ్చాయి కదా. అలాగే ఎమోషనల్ స్కిల్స్ అనేవి బిల్డ్ చేయడానికి కూడా ప్రాక్టీస్ అవసరం. ఇది చాలా హార్డ్ వర్క్. అందుకు కావాల్సినంత టైం, స్పేస్, అవకాశం అన్నీ చిల్డ్రన్కి ఇవ్వాలి. లెట్ దెమ్ ఆస్క్ హెల్ప్. అన్నీ ఫిక్స్ చేసేయాలని చూడకండి. కాస్త ఆగండి, వాళ్ళనే తెలుసుకొనివ్వండి. ఎప్పుడు హెల్ప్ అడగాలో మాత్రం మీరు చెప్పండి. ఎస్, యు ఆర్ స్ట్రగ్లింగ్ టు డూ దిస్. ఈ పాయింట్లో యూ కెన్ ఆస్క్ హెల్ప్ అని చెప్పచ్చు. అయితే ఎలాంటి హెల్ప్ అడగాలో ఆలోచించి అడుగు, నేను ఇక్కడే ఉన్నా. ఇలా చిన్న టెక్నిక్స్తో వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంచేలా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.